దోచుకో పంచుకో తినుకో ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏమైనా ఉంది అంటే అది ఇదే. పోలవరాన్ని ఏటీఎంలో వాడుకుంటున్న చంద్రబాబు సర్కార్ తనకు అనుకూలంగా ఉండేవారికి అంచనా వ్యయం పెంచి మరీ పనులు కట్టబెడుతోంది. తాజాగా పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎడమ కాలువ 5A ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులను ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టు సంస్థ చేస్తుండటం వల్లే చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో అంచనా వ్యయాన్ని పెంచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5A ప్యాకేజీల్లో మిగిలిన పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలని గడువు పెట్టి 293.66 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 అక్టోబర్ 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి సర్కార్. ఈ టెండర్లలో వాటిని 4.68% అధిక ధరకు అంటే 307.41 కోట్లకు కోట్ చేసిన రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన రాయల రఘు సంస్థ అత్యంత నాసిరకంగా పనులు చేస్తుండడాన్ని వియ్యంకులకు పోలవరం శీర్షికన ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రచురించిన కథనం ద్వారా సాక్షి బట్టబయలు చేసింది. నీకింత నాకింత అంటూ పచ్చముఠ పంచుకు తింటుండడం వల్లే పనులు అత్యంత నాసిరకంగా చేస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ 5A ప్యాకేజీల్లో తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్టు దాటిన తరువాత 2 కొండల మీదుగా కాలువ తవ్వాలి. కొండల వైపున కాలువకు ఒక గట్టు, మరోవైపు ఇంకో గట్టు ఉంటుంది. కొండల వైపున కాలువ తవ్వడం వల్ల గట్టు వేయాల్సిన అవసరం లేదు. కొండలకు మరోవైపున 500 నుంచి 600 మీటర్ల పొడవున మట్టి కట్టతో గట్టును వేయడంతో పాటు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ను నిర్మించేలా డిజైన్ ను మార్చారు. ఈ పనులకు 100 కోట్ల నుంచి 150 కోట్లకు మించి కాదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ ఒకేసారి అంచనా వ్యయాన్ని 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనా వ్యయాన్ని 444.05 కోట్ల మేర పెంచేయడాన్ని బట్టి చూస్తే ఈనాడు కిరణ్ వియ్యంకుడికి మరోసారి భారీగా ప్రయోజనం చేకూర్చడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 5A ప్యాకేజీల్లో మిగిలిన పనులను 307.41 కోట్లకు రాయల రఘు సంస్థకు అప్పగించారు. అందులో 15% అంటే 46.12 కోట్ల మేర అంచనా వ్యయం పెరిగితే ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు అప్పగించే అధికారం చీఫ్ ఇంజనీరుకు ఉంటుంది. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు అప్పగించాలి. కానీ అంచనా వ్యయం 444.05 కోట్ల మేర పెంచేసినా ఆ పని రాయల రఘు సంస్థే చేస్తోండడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు.